హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆచార్య చాణక్యుడు జీవితంలోని ప్రతి అంశంపై తన అభిప్రాయాలను వ్యక్తం చేశాడు. వీటిల్లో ముఖ్యంగా తల్లిదండ్రులు చేసే కొన్ని తప్పులను కూడా ఆయన ప్రస్తావించారు. పిల్లల పెంపకంలో వారు పాటించాల్సిన కొన్ని సూత్రాలు, జాగ్రత్తలను కూడా ఇచ్చారు. అవి నేటి కాలంలోనూ ప్రజలకు చక్కగా సరిపోతాయి. చాణక్యుడి ప్రకారం తల్లిదండ్రులు చేసే ఈ తప్పులు ఇవి పిల్లల భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. ఈ విషయాలను తెలుసుకోవడం ద్వారా మీరు మీ మంచిగా తల్లిదండ్రులుగా మెదలవచ్చు, మీ బిడ్డల ఉజ్వల భవిష్యత్తును ఇవ్వవచ్చు. ఆచార్య చాణక్యుడి ప్రకారం పిల్లల తప్పులను దాచిపెట్టడం లేదా కావాలనే విస్మరించడం వంటివి తల్లిదండ్రులు చేస్తే వారు ఎక్కడో ఒకచోట తమ పిల్లల భవిష్యత్తును నాశనం చేయడంలో పాత్ర పోషిస్తున్నారని అర్థం. ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలను అమితంగా ప్రేమిస్తారు. కానీ ప్రేమ అంటే మీరు వారి తప్పులను కప్పిపుచ్చడం ప్రారంభించాలని కాదు. పిల్లవాడిని కొట్టడం లేదా తిట్టడం కంటే వాళ్లతో కూర్చొని అర్థమయ్యేలా నెమ్మదిగా వివరించండి. ఒకవేళ మీరు కావాలని పిల్లల తప్పులను విస్మరిస్తూ ఉంటే ఏదో ఒకరోజు వారిని మార్చడం చాలా కష్టతరం అవుతుంది. తల్లిదండ్రులు పిల్లల ముందు ఒకరినొకరు గౌరవించుకోకపోతే అది వారి ప్రవర్తనపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. నిజానికి పిల్లలకు తమ అమ్మానాన్నలే స్ఫూర్తి. వారి అలవాట్లు, ప్రవర్తన ప్రకారమే నడుచుకునేందుకు ప్రయత్నిస్తారు. అలాంటి అలవాట్లనే అలవర్చుకుంటారు. తల్లిదండ్రులు తమ పిల్లల ముందు ఎల్లప్పుడూ మర్యాదగా, గౌరవంగా ప్రవర్తించాలి. అప్పుడు పిల్లలు కూడా అదే ప్రవర్తనను నేర్చుకుని జీవితంలో మంచి వ్యక్తిగా ఎదుగుతారు. లేకపోతే వారు తల్లిదండ్రులతో పాటు సమాజంలో ఎవరితోనూ మర్యాదపూర్వకంగా మెలగలేక అబాసు పాలవుతూ ఉంటారు. ఎక్కడో ఒక చోట తమ పిల్లలకు అబద్ధాలు చెప్పే తల్లిదండ్రులు వారి భవిష్యత్తుకు సమస్యలను సృష్టించినట్టే. ఎందుకంటే అబద్ధాలు అనేవి ఒక వ్యక్తి జీవితంలో ముందుకు సాగడానికి అడ్డంకులు. అబద్ధాలను ఆశ్రయించిన వారు కొంతకాలం బాగానే ఉన్నా ఎక్కువ కాలం అలా ఉండలేరు. అలాంటి వారికి సమాజంలో గౌరవం లభించదు. వారితో కలిసి జీవించడానికి ఎవరూ ఇష్టపడరు. తల్లిదండ్రులే ఈ విషయాన్ని ప్రోత్సహించడం ప్రారంభిస్తే అది పిల్లల భవిష్యత్తును దుర్భరం చేస్తుంది. అంతేకాకుండా తల్లిదండ్రులు తమ పిల్లలతో ఎల్లప్పుడూ మర్యాదపూర్వక భాషలోనే మాట్లాడాలి. మీరు మీ పిల్లలతో ఏ రకమైన భాషను ఉపయోగిస్తున్నారో రేపు వారు కూడా ఇతరులతో అదే భాషను ఉపయోగిస్తారు. పిల్లలతో అరవడం, దుర్భాషలాడడం కంటే వారితో ప్రేమగా మాట్లాడండి. దీనితో తోటి వారితోనూ మర్యాదగా మాట్లాడడం నేర్చుకుంటారు. ఈ అలవాట్లే పిల్లల భవిష్యత్తులో గొప్పగా ఎదిగేందుకు సహకరిస్తాయి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.